ఎట్లుంది నేను చేసిన ఎగ్ దోశ? గైస్ నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అందరూ? హాస్ని చూడు, టైము 1 అవుతుంది. 1 గంటలకు నాకు ఆకలి అవుతుంది, దోశలే అంటుంది. చూపిస్తా, ఎడ కూర్చుని చూడు. మళ్ళా నేను రానంటే రానంటుంది. చూపిస్తా, ఎడ కూర్చో. అగో గట్లా కూర్చుంటే ఎట్లా? సరే ఇక దోశలు అంటున్నావు కదా, అట్నే ఒక వీడియో కొడతామని చెప్పేసి వీడియో కొడుతున్నా. ఎట్లా కూర్చుని చూడు. కిచెన్ల గింజలు రాదంట. మరి నాకు జ్వరం వచ్చింది, నేను అన్నం తినకుండా వండుకున్నా, ఆకలి అవుతుంది. ఎవరు తినొద్దన్నారు? ఆడ ఫ్రూట్స్ ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి, నీకు అన్ని తిననీకి అన్ని ఉన్నాయి. నీకు జ్వరం వస్తే ఏది తినబుద్ధి కాదు. అవునా కదా? మీరే చెప్పండి. ఇప్పుడు ఏంది నీకు? ఇగో దోశ పిండి. సో దోశలు వేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఏంది ఒక్క దోశ నీకు రాదు, ఒక దోశ వేపిస్తా లాస్ట్లో. ఒకసారి చూడు. నీకు దోశలు నీకు వచ్చానే మబ్బు? వచ్చా? నిజం చెప్పు, నా మీద రాకపోతే ఇద్దరం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక్కరుండద్దు. అమ్మని అమ్మ పెద్ద ప్లాన్ వేసింది. హలో రండి, దోశలు వేయండి. నీకు ఒక్క దోశ రాదు? నీకు చెఫ్ అనుకుంటున్నాను. నాకు వచ్చు, కానీ చాదన అయితే లేదు. జలుబు చేసి జ్వరం వచ్చింది. చాతనయి జ్వరం వచ్చింది. ఇది దీన్ని సరత్తం అంటారు కదా. చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట వినకపోతే ఇది కాల్చి నీ చెయ్యి మీద పెడతా అని చెప్పి బెదిరించేది. కానీ ఇప్పుడు అట్లా వేయాలి. ఇప్పుడు నేను మా పాపాయికి చేసినట్టే ఉన్నది, చెప్తలేదు. దోశలు మంచిగా చేయకపోతే నేను అదే పని చెప్తా. ఇప్పుడు మీ ముందే మా పాపాయి దోశలు మంచిగా చేయకపోతే ఇది కాల్చి ఇట్లా ఇట్లా వాతలు పెడతా. ఇట్లా నీకు ఇట్లా 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 అని ఇట్లా పెడతా కాల్చి. ఆయన చెయ్యడు అట్లా, నేను చెయ్య. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. నాకైతే ఎవరన్నా మన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం గిసంటి జెండు బాంబులు ఒక 10 తెచ్చి ఇవ్వరు. ఎందుకంటే ఇది లేకపోతే నేను ఉండలేను. ఇట్లాంటి గ్యాజెట్లు మేము సికింద్రాబాద్ డిస్కౌంట్ గ్యాలరీలో ఉన్నాం. అవును, మస్తుండే ఆడ. మీరు కూడా నాలెక్క ఎంతమంది రాత్రి పూటలు వేసి దోశలు చపాతీలు ఇట్లా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను తినా, కాకపోతే ఎప్పుడన్నా రేర్ బాగా ఆకలైనప్పుడు. మొత్తం కోసి ఖరాబ్ చేయకు, కొంచెమే చెయ్యి. ఓ గంట గది చిన్నది చెయ్యి, అది కూరలకు పనికట్టది. నువ్వు కోసింది మళ్ళీ కూరలు వేస్తావా? ఇప్పుడు ఈ సగం కోసి పడేస్తావా? కాదు, మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఆనియన్ దోశ చేస్తానే. ఆనియన్ దోశనా? ఇట్లా దాని మీద ఇట్లా అంటావు. ఆనియన్ దోశ కాదు, ఇట్లా ఉల్లిగడ్డ దీనికి కూడా ఇంత కట్ చేస్తాను. వేస్ట్ ఎందుకు? కొంచెం గింతంత కట్ చేసి ఇట్లా ఇట్లా అంటే నెక్స్ట్ కూరలకు అవుతుంది అని. అదో నేను మీకు చూపిస్తాను. కాలతి అని ప్యాను మంచిగా పెట్టు అన్న. దోశలు వేసుడు ఎక్కువ అంటే నీకు దొడ్డు మంచిగా సన్న అట్ల లెక్క. అరే వెయ్యాలా వద్దా? ఇట్లాను ఆశని ఇంకొకసారి చెప్పినావు అనుకో, నువ్వు సీరియస్ మ్యాటర్ అయితే. నువ్వేం మాయా చేసావోగా. నూనె పోయి లాస్ట్లో చూడండి ఎంత రౌండ్ వేసిండో మా పాపాయ్. అసలు అలా వాళ్ళే పాపాయ్
అది ఆగరాదే. ఇక స్పూన్ తీసుకోరా. అయ్యా అదే వేసింది. ఎట్లుంటుంది మరి మనం వేస్తే? అంత లేదు, అది నాన్ స్టిక్ ప్యాన్, నేను కొనుకొచ్చిన. అరే ఆగరాదు అసలు. కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే. అది వేడి మీద ఇట్లా అతుక్కున్నాను అంతే. చెయ్యనీకి అత్తలేదు, నేను ఎత్తా చూడు ఇప్పుడు. అద్దిరిపోలా అంటావు. ప్లేట్ అనుకో. అయ్యో పాప ఒకసారి ప్లేట్ ఏ నుంచి తీసినావు చూపి. ఈయన ఉన్నది తీసిన. అయ్యో రెడీగా పెట్టుకున్నది, రెడీగా. ఆకలి అవుతుంది, దాదా కానీ కానీ. రక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా. అవ్వని దోశలు వేస్తుండే కనిపిస్తున్నా. నేను త్వరలో డైమండ్ దోశల బండి పెట్టబోతున్నాము. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్. అయితే ఇప్పుడైతే పాపాయి చేసిన దోశ తినబోతున్నా, ఎట్లుంటుందో. ఓ అయ్యా కాలుతుంది. అండ్ ద దోశ ఈజ్ రెడీ. ఇది ఫస్ట్. ఆహా కానీ మస్తు ఉన్నది. ఇంత మంచిగా చేసిండా. పేస్ట్ ఉప్పు వేయలే, ఉప్పు వేసుడు మర్చిపోయిండు. నువ్వు చెప్పాలి నువ్వు. పాపాయ్ థ్యాంక్ యూ. ఇట్రా ఒకసారి, ఒకసారి ఇట్రా, ఒకసారి ఇట్రా. బాగుందా? వరంగల్ అమ్మాయి ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా ఫస్ట్ వీడియో ఎంతమంది చూసిండ్రో కమెంట్ చేయండి. అండ్ ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ముందు ముందు ఎట్లా ఇంకా నెక్స్ట్ ప్రాంక్ వస్తుంది. ప్రాంక్ వీడియో మస్తు ఉంటుంది చూడండి, మస్తు కామెడీ ఉంటుంది. నేను కనిపెట్టేసిన ప్రాంక్ అన్నది. చూడండి పేపర్ లాగా సన్నగా వేసిండు. వెరీ గుడ్. రేపు మేము దోశ బండి పెట్టుకోవడానికి మాకు. హాయ్ ఫ్రెండ్స్. గాయస్ ఇగో నాకు ఇంత చెమటలు వస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నా అంటే బికాస్ హాస్టల్ మీద నా ప్రేమ. లవ్ యూ, లవ్ యూ. గిట్లా కాదు, ఇట్లా గిట్లా కాదు, ఇట్లా ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, రాజు కూడా దోశలు పాప ఎంత బాగా చేస్తున్నాడో. దోశ దోశ ₹10 దోశ 2 నిమిషాల్లో ఫటాఫట్. ఉల్లిగడ్డ కోసేయాలా? బా ఎంత మంచోని పాప నువ్వు. మీకు ఎంతమందికి దోశని చక్కెరలో పెట్టుకొని తినడం అలవాటు చెప్పండి. నాకు కూడా, నేను దోశని చట్నీతో తినా, చక్కెరలనైనా లేకపోతే ఒట్టిగా తినడం అయినా ఇష్టం. కానీ ఎక్కువ చక్కెరలా. చూడండి ఎంత ఎంత బాగుందో. గాయ్స్ ఫుల్ రెయిన్ పడుతుంది, టైం 2 అవుతుంది. రెయిన్ పడది, వాన కురుస్తుంది. నీకే వస్తాయి, మీ ఇంట్లోకే వస్తాయి అన్నీ. మా ఇంట్లో ఎందుకంటాను, మీ ఇంట్లోకే వస్తాయి ఇట్లాంటి దిక్కుమాలిన డైలాగులు. చూడండి ఫ్రెండ్స్, దిక్కుమాలిన డైలాగులు అట. ఆహా దోశ అంటే ఇది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేదా. తప్ 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 దోశ. వేడి వేడన్నంలో. అబ్బా కొంచెం ఇగ్నోర్ చేయండి, వాయిస్ మంచిగా లేదు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. వానవాడి అయిపోయింది, మళ్ళీ వాన కురుస్తుంది. ఆ టైం వాన పడుతుంది, ఇక్కడ మంచిగా వేడి వేడి దోశలు మంచిగా మా పాప వేస్తుంటే నేను కూర్చొని తింటున్నా. ఐఎమ్ సో బ్లెస్డ్ ఇలాంటి హస్బెండ్ దొరికినందుకు. ఉల్లిపాయ దోశ వేస్తుండు. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇట్లా చేయాల్సి దేవుడు ముందే నేర్పించిండు. ఎట్లా? దేవుడు ముందే నేర్పించిండు. పాప యు ఆర్ అమేజింగ్. పాపాయ్ అల్లా
పాప అయిన కోసం ఎగ్ దోశ చేస్తుండు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటిదంటే ఎగ్ దోశ చేసేది మా పాపాయ్, నా హస్బెండ్. అండ్ చట్నీ లేదు దాంట్లోకి, ఎందుకంటే చేసే ఓపిక లేదు. అండ్ షింకు నిండా అంట్లు అన్ని దోమేసిన, తిన్నాయంటే పెట్టేసిన. నాతోనే పంపిస్తుంది, పెద్ద ఓవరాక్షన్ చేస్తుంది. మరి నువ్వు తోముతున్నావు రోజు? అమ్మా నువ్వు నన్ను బదరం చేస్తాను. ఏంటి దెబ్బ తాకింది చూపి. తగ్గిపోయింది దెబ్బ తాకినా. మా పాపాయికి జామకాయతో జ్యూస్ చేసి ఇచ్చిన, మస్తు వచ్చింది. ఎట్లా పాపాయ్? మంచిగా ఉంది. బాగుందా? ఎంత తాగితే ఏం లాభం, చేసిన శక్తి అంతా ఈ గిన్నెల్లో మనకి బట్టలు ఉతుకనికే పోతుంది. సరే ఇక మీకు విషయం తెలుసా, గిన్నెలు ఇనే తోముతాండు, బట్టలు ఇనే విండుతాండు, ఇల్లు ఉడతాండు ఊడుతాండు. నేను తినే అన్నం కూడా ఇనే తింటాడు, నాకు కడుపు నిండుతాండి కదా పాపాయ్? కదా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక అన్న అయినా చేసినప్పుడు నా అన్నం కూడా ఆయనే తింటాడు. మరి 80 రూపాయలు 80 పైసలు కూడా లేవని చెప్పిన. ఇది ఎగ్ దోశ కనిపిస్తుంది కదా, ఎగ్ అండ్ దోశ. సూపర్. లవ్ యూ పాపాయ్. గుడిలో దివ్వెలా గుండెలో మూవలా టేసి చెప్పనా హాయిగుంద సందమామ, మాటలు చెప్పాలని చెప్తున్నాను, నాకు సొంతమేనని. మీరు చూసిరా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మమ్మ ఉన్న ఒక తాతయ్య వాడతారు. ఆ తాతయ్య ఏమో డోలు కొడతాడు, ఆమె ఏమో ఇట్లా అమ్మాయే సన్నగా. అలాగనే ఆ తాతయ్య డోలు కొడతాడు, ఆ అమ్మమ్మ ఏమో డాన్స్ చేస్తుంది. ఏమో ఇన్స్టాలో కొన్ని రీల్స్ చేస్తున్నాం, ఎంతమంది చూస్తే కింద కామెంట్లు చేయాలి. అవును, నాకు డాన్స్ రాదు, ఏదో చేసి గిట్లా గిట్ల ఏదో అంటుంది. నాకు రాదు ఫ్రెండ్స్, నిజంగా ఇగో ఉన్నది చెప్పుకోవాలి, లేదు మనకు అవసరం లేదు. అత్త వచ్చింది లేకపోతే లేదని చెప్పుకోవాలి అంతే. నాకు నిజంగా డాన్స్ రాదు. బయట వర్షం పడుతుంది, వెలిచిపోయింది. కొంచెం కొంచెం తుప్పిరి తుప్పిరి పడుతుంది. ఎట్లుంది నేను చేసిన ఎగ్ దోశ?